తెనాలి నియోజకవర్గంలో నిషేధిత గంజాయిని విక్రయిస్తూ సేవిస్తూ యువతకు అలవాటు చేస్తున్న 15 మందిని వేర్వేరుగా 2 గంజాయి విక్రయ కేసుల్లో అరెస్టు చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ 15 మందిని పట్టుకున్న పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు గంజాయి విక్రయ కేసుల గురించి వెల్లడించారు. తెనాలి నియోజకవర్గంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోను అలాగే కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోను వేర్వేరు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్న 15 మంది వద్ద ఉన్న గంజాయి మొత్తం 3 కిలోల 350 గ్రాములు ఉందని డీఎస్పీ తెలిపారు. వారి నుండి గంజాయిని స్వాధీనం చేసుకుని 15 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు. తెనాలి 3 టౌన్ పరిధిలోని సుల్తానాబాద్ శివార్లో చెట్ల గుబ్బుర్లో గంజాయిని సేవిస్తున్న 8 మందిని డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించి వెంటనే వారిని అరెస్టు చేయగా ఒకరు పరారీ అయ్యారని అతన్ని కూడా పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకి గంజాయి వంటివి సేవించడానికి అలవాటైన చెట్ల ముదుగును సిఐ రమేష్ బాబు ఎస్ఐలు ప్రొక్లైనర్ ద్వారా తొలగించడం జరిగిందని తెలిపారు. వారు అదుపులో తీసుకున్న 8 మంది నుండి కిలో 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే కొల్లిపరలో ఇదే విధంగా గంజాయిని విక్రయిస్తూ సేవిస్తూ యువతకు అలవాటు చేస్తున్న 7గురిని అదుపులోకి తీసుకున్న కొల్లిపర పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది వారి నుండి కిలో 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేసిన డీఎస్పీ జనార్దన్ రావు గంజాయి విక్రయాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పక్క రాష్ట్రాల నుండి అడ్డదారులో గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. ఇటువంటి వారిపై ప్రత్యేక పోలీస్ బృందాన్ని నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు. గంజాయి విక్రయాలు అలాగే దాడి సేవించడం లాంటివి పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారిని సిబ్బందిని అలాగే కొల్లిపర పోలీస్ స్టేషన్ అధికారిని సిబ్బందిని డీఎస్పీ జనార్దన్ రావు అభినందించారు. కాగా తెనాలి సబ్ డివిజన్ పోలీస్ శాఖ గంజాయి విక్రయాలపై తీసుకుంటున్న విస్తృత చర్యల నేపథ్యంలో అతి కొద్ది రోజుల వ్యవధిలో సుమారు 40 మందికి పైగా గంజాయిని విక్రయించే వారిని అలాగే గంజాయిని సేవించే వ్యక్తిని పట్టుకోవడంపై సబ్ డివిజన్ పోలీస్ శాఖ అధికారులను ప్రజలు ప్రశంసిస్తున్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషను సుందరయ్య నగర్లో గంజాయి వాడుతున్నారు, సేవిస్తున్నారు, అమ్మకానికి తీసుకొచ్చారు అని తెనాలి 3 టౌన్ సిఐ గారు రమేష్ బాబు గారికి వారి సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు వారు నిన్న సుందరయ్య నగర్ వెళ్ళి టీపీఆర్ చర్చి దగ్గర ఒక పొదలు ఉన్నాయి, అక్కడ రైడ్ చేశారు. చేస్తే అక్కడ 8 మంది వ్యక్తులు దొరికారు. ఈ 8 మందిని విచారించినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే బీహార్ చెందిన మృత్యుంజయ్ కుమార్ సింగ్, అతనితో పాటు కరికట్ట మధు అనేవాళ్ళు వీళ్ళు కొన్నూరులో ఉంటారు. వీరు బీహార్ వెళ్ళి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ రిటైల్గాను హోల్సేల్గాను అమ్ముతూ ఉంటారు. వీరిద్దరు ఇక్కడ గంజాయి తీసుకొచ్చినప్పుడు 15 గ్రాముల ప్యాకెట్లుగా తీసుకొచ్చి దాన్ని ఇక్కడ లోకల్లో తెనాలి 3 టౌన్ పరిధిలో పఠాన్ మోహిద్దీన్ ఖాను, బన్ను మరి కొంతమందికి వాళ్ళకి అమ్మడానికి అక్కడ ఉన్నారు. వాళ్ళని ఈ గంజాయిని మీజర్ సమక్షంలో పట్టుకొని సుమారు వారి దగ్గర నుంచి కేజీ 700 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీని విలువ అతను బీహార్లో కొనుక్కొచ్చినప్పుడు గంజాయి 25,000 రూపాయలుగా చెప్పాడు. కానీ ఇక్కడ 15 గ్రాములు ప్యాకెట్ని 500 రూపాయలు చొప్పున ఇక్కడ విక్రయిస్తున్నారు. వారిని తెనాలి 3 టౌన్ సిఐ గారు అరెస్ట్ చేశారు. వీరిని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. అలాగే తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కొల్లిపర గ్రామంలో డంపింగ్ యార్డ్ దగ్గర తెనాలి రూరల్ సిఐ గారు ఉమేష్ గారు, కొల్లిపర ఎస్ఐ గారు కోటేశ్వరరావు గారు వారికి రాబడిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు అక్కడ 6 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. ఇందులో వారు విచారించినప్పుడు తేలింది ఏంటంటే కొల్లిపర గ్రామానికి చెందిన 2 వ్యక్తులు కరీము, భరత్ కుమార్ అనేవాళ్ళు గంజాయి తాగుతూ ఉంటారు. వారికి మోహన్, సుందర్రావు అనే గంజాయి అమ్ముతూ ఉంటారు. వీళ్ళు గుడివాడ నుంచి పంది యుగంధరు, షేక్ రఫీగా అనేవాళ్ళు ఇక్కడికి వచ్చారు. వారు గంజాయిని తీసుకొచ్చి ఈ వీళ్ళకి అమ్ముతున్న క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ గుడివాడికి చెందిన పంది యుగంధరు, షేక్ రఫీగా అనేవాళ్ళు గంజాయిని తీసుకొచ్చి వీళ్ళకి కంటిన్యూగా సప్లై చేస్తున్నారు. వారితో పాటు ఈ ఇక్కడ అమ్మే వారిని కూడా అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి కేజీ 500 గ్రాములు ఈ గంజాయి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళను కూడా ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. ఈ గంజాయి ఈ పట్టుకునే క్రమంలో ఇందులో కనపతి సుందర్రావు అనే అతను ఇంతకుముందు దొంగతనాల కేసులో ఉన్నాడు. అతను 3 బైకులు కూడా అక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వడానికి తీసుకొచ్చాడు, దొంగతనం చేసిన బైకులు. వాటిని కూడా
సీజ్ చేసి ఈ కేసులో మనం వారందరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే, గంజాయి కేసులు 2 అంతకన్నా ఎక్కువ కేసులు ఉన్నప్పుడు వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమని మనకి జీవో ఉంది. దాని ప్రకారం ఇందులో 3 వ్యక్తులు 3 కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్కి మేము పెడుతున్నాము. అలాగే మిగతా వ్యక్తులు కూడా సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి వారందరి మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ఈ పత్రిముఖంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము అమ్మటం లేదు కదా, తాగుతున్నాము, గంజాయి కొనుక్కుంటున్నాం, తాగుతున్నాం, మాకేమీ ఇబ్బంది లేదనే పరిస్థితి లేదు. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. గంజాయి కన్జ్యూమ్ చేయడం కూడా, కొనడం తాగడం కూడా నేరమే. వాళ్ళు నా చట్టం కిందే ఎన్డీపీఎస్ కింద అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళు కూడా ఇట్లా 3 సార్లు ఎన్డీపీఎస్ కేసులో దొరికితే వారి మీద పీడీ యాక్ట్ పెడతాం జరుగుతుంది.